నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ నెల మనకి శ్రీరామనవమి ఉంది కాబట్టి శ్రీరామనవమి అంటే అసలు గతంలో ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నారు, దీనిలో ఉన్న వ్యత్యాసం ఏంటి, అసలు శ్రీరామనవమి రోజున్న విశిష్టత ఏంటి, సీతారాముల కళ్యాణాన్ని ఎందుకు చూడాలి, వీటన్నిటి గురించి సవివరంగా తెలియజేయండి గురువుగారు. తప్పనిసరిగా నాన్న. జయ శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ రామానుగ్రహంతో సకల కార్యాలు దిగ్విజయంగా సాగాలని చెప్పి కోరుకుంటూ అందరికీ U1 వీక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో. శ్రీరామనవమి, రామనవమి, నవమి, ఇక్కడ నవమి పురుషుడు అని చెప్పి మనం ఎక్కువగా పాత వాళ్ళ దగ్గర, మన పెద్దవాళ్ళ దగ్గర వింటూ ఉంటాం కదా. అట్లానే నవమి, అష్టమి చాలా పనులు చెయ్యరు. ప్రపంచంలో హిందువై పుట్టినటువంటి వాడు రాముణ్ణి పూజించిన వాడు ఎవరు ఉండరు, రాముని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అలాంటి ఆయన పుట్టిన నవమి మంచిది కాదని ఎట్లా చెప్తాం? కృష్ణం వందే జగద్గురుం అంటాం. కృష్ణుడు పుట్టింది అష్టమి రోజున, అవునా? మరి అష్టమిని మంచి రోజు కాదని ఎట్లా చెప్పగలుగుతాం మనం? చెప్పలేము. ఇక్కడ నవమి ప్రతి నెల 2 సార్లు వస్తుంది. పౌర్ణమి ముందు, అమావాస్య ముందు వస్తుంది మనకి. శుద్ధ నవమి అనేటువంటిది అది చైత్రమాసంలో వచ్చేటువంటి శుద్ధ నవమి. ఈ సంవత్సరం మార్చి 27వ తారీఖున వచ్చింది. ఈ శ్రీరామనవమి రోజున స్వామివారు ఆయన పుట్టినటువంటి జన్మ నక్షత్రం నవమి, పునర్వసు నక్షత్రం రెండు కలిసి వస్తాయి. స్వామివారు పుట్టిందే పునర్వసు నక్షత్రంలో పుట్టారు. రెండు కలిసి వస్తాయి ఆ రోజున. ఇక్కడ శ్రీరామనవమి రోజున ఎందుకు కళ్యాణం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే, ఎంతమంది కూడా చెప్పుకున్నాం మనం. ఆయన లోక కళ్యాణం కోసం పుట్టాడు కాబట్టి ఆయన పుట్టినరోజునే కళ్యాణం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎవ్వరూ కూడాను జన్మతారలో మగపిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యరు. అలాంటిది రామనవమి, ఆయన పునర్వసు నక్షత్రం రోజునే ఆయన కళ్యాణం చేయడం జరుగుతుంది. దీనికి ఏంటి? లోక కళ్యాణం కోసం ఆయన పుట్టాడు కాబట్టి, మానవ అవతారంలో పుట్టారు కాబట్టి. అందులో శ్రీరామనవమి పూర్వకాలంలో చేసేటువంటి విధానాలు ఎలా ఉండేవంటే, ఎండాకాలం నాన్న, చైత్రమాసం, మంచి ఎండలు ఉంటాయి. ఇక్కడ మన సైన్స్ని ఎన్నేళ్ల క్రితం మన వాళ్ళు కనుక్కున్నారని అనేక విషయాలు మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. శ్రీరామనవమి తీర్థ ప్రసాదాలలో కూడా సైన్స్ని చూశారు మన వాళ్ళు. అక్కడ కూడా సైన్స్ని చూశారు. పెసరపప్పు ఎండలు పెరుగుతున్నప్పుడు బాడీని కూల్ చేస్తూ ఉంటుంది. అలాగే ఉష్ణం ఉష్ణేన శీతలం, బెల్లం, మిరియాలు, యాలకులు వేసి పానకం తయారు చేస్తాం. బయట ఎండ ఉంటుంది, కడుపులోకి పానకం పోతే కాస్త చల్లబరుస్తుంది. అంటే ఆరోగ్యాన్ని ఆలోచించారు అక్కడ కూడా. రాముడి పేరుతో కూడా ఆరోగ్యాన్ని ఆలోచించారు మన వాళ్ళు. దాంతోపాటు ఎండాకాలం ఒక్కసారిగా బెల్లం కలిపిన నీళ్లు తాగితే మనకి ఈ షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం ఇట్లాంటివి ఉంటాయి చూసారా, అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉండవచ్చు. మిరియాలు, వాతావరణం ఎండాకాలానికి కన్వర్ట్ అవుతున్నటువంటి టైం అది, చైత్రమాసం. ఆ టైంలో గొంతుకి సంబంధించినటువంటి రోగాలు ఇట్లాంటివి రాకుండా మిరియాలు మెత్తగా దంచి దాంట్లో వేస్తారు. ఆ మిరియాల కషాయం తాగుతాం కదా మన ఇళ్లలో, ఆ పానకం తీర్థ రూపంలో తాగడం ద్వారా మన గొంతులో ఉండేటువంటి ఏదైతే అనారోగ్య సమస్యలు ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి. ఇది అసలు శ్రీరామనవమి తీర్థప్రసాదాలకు ఉండేటువంటి విశిష్టత. దాంతోపాటు కళ్యాణం కూడా మిట్ట మధ్యాహ్నం 12:05 అభిజిత్ లగ్నంలో చేస్తారు. మనకి 12 లగ్నాలే ఉంటే 13వ లగ్నమే అభిజిత్ లగ్నం అంటాం. దాన్ని 12:05 ఉంటుంది. 11:50 నుంచి 12:15 వరకు ఉండేటువంటి లగ్నాన్ని అభిజిత్ లగ్నం అంటాం. ఈ అభిజిత్ లగ్నంలో భద్రాచలంలో కూడా మన కళ్యాణం ఇదే జరుగుతుంది నాన్న. ఈ సమయంలోనే తలంబ్రాలు, మనకి జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ జీలకర్ర బెల్లం మనం పెళ్ళప్పుడు ఎందుకు పెట్టాలి, అసలు పెళ్లిలో శ్రీరామనవమి ఎప్పుడైనా సరే మానవ కళ్యాణానికైనా దేవతా కళ్యాణానికైనా జీలకర్ర బెల్లమే ఎందుకు పెట్టాలి అనేటువంటి అంశాన్ని పెద్దగా ఎవరికి పరిగణనలోకి తీసుకోరు. ఇలా జీలకర్ర బెల్లం పెట్టాలి కాబట్టి పెడుతున్నారు, ముహూర్తానికి అయిపోతుంది. ముహూర్తానికి పెళ్ళిళ్ళు జరగనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. పొద్దున 9ంటికి పెళ్లి ముహూర్తం, 9:10కి అమ్మాయి మేకప్ 11:30, అబ్బాయి బారాత్ నుంచి వచ్చేసరికి 1 గంట, పెళ్ళి తద్దినాలు పెట్టుకున్న టైంకి మిట్ట మధ్యాహ్నం జరుగుతుంది. అపరాహ్న వేళ, 12:30 దాటితే అపరాహ్న వేళ అంటాం, అవునా? అపరాహ్న సమయంలో చేసేది ఏంటి? ఆబ్దికాలు చేస్తారు. అలాంటి పెళ్లి చేసుకుంటున్నారు. కనీసం దేవతలను చూసైనా మనం మార్చల్లా, దేవతా గుళ్ళలో జరిగేటువంటి కళ్యాణాలు చూసైనా మనం మారటం లేదు.
కాబట్టి దయచేసి అలాంటి అంటే సుముహూర్తానికి ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. లగ్నం, ఆ లగ్నాన్ని శుభదృష్టి కలిగినటువంటి గ్రహాలు చూడటం, గ్రహాలు కూడాను శుభస్థానాల్లో ఉండటం, లగ్నశుద్ధి, అష్టమశుద్ధి, పంచమశుద్ధి, సప్తమశుద్ధి కలిగి ఉండటం, లగ్న ద్వాదశ శుద్ధి కలగటం, ద్వాదశంలో వ్యయంలో నీచ గ్రహాలు లేకుండా ఉండటం, లగ్నాన్ని స్వగ్రహాలు చూడటం, ఇవన్నీ కూడాను సుముహూర్తాలకు ఉండేటువంటి లక్షణాలు. సుముహూర్తంలో జీలకర్ర బెల్లం కరెక్ట్గా ఎవరైతే వివాహం చేసుకుంటారో 7 జన్మలకు వాళ్ళే భార్యాభర్తలు అవుతారని చెప్తారు. సుముహూర్తానికి ఉండే లక్షణం అది. సావధానే సుముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన, శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అని చెప్పి మన లగ్నాష్టకాలు చెప్పి దేవతల్ని కూడా అక్కడికి వచ్చి కూర్చోమని చెప్తాం మనం. ముహూర్తం ఆసనమైంది, మీరు వచ్చి కూర్చోండి, ఆశీర్వదించండి వధువులను అని చెప్పి చెబుతున్నాం మనం. దానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే కూడా కష్టం కదా. కానీ భద్రాచలంలో సుముహూర్తం 12 గంటల 5 నిమిషాలకు ఉంటుంది. దీనికి ముందు నుంచే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన ఇవన్నీ కూడా జరుపుకుంటూ వస్తాయి. వివాహ ప్రక్రియ అంతా జరుపుకుంటూ వస్తుంది. వీటిల్లో మొట్టమొదటి నాకు బాగా నచ్చేటువంటి సన్నివేశం ఏంటంటే, ఇప్పటికీ మా దేవాలయంలో కొంతమంది భక్తులు ప్రవర చెప్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. నాన్న, మన ఇంట్లో అబ్బాయికి పెళ్లి జరుగుతుంది, మన అమ్మాయికి పెళ్లి జరుగుతుంది, మనం కన్యాదానం చేస్తున్నామేమో, ఈ రోజు నుంచి మన అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిపోతుందేమో అన్నటువంటి ఒక బాధ ఉంటుంది చూసారా, ఒక ఆనందం, ఒక బాధ. ఆ రెండు మిళితమై వచ్చేటువంటి కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే ఇప్పటికీ నేను చూస్తుంటాను. ప్రతి నెల మన దేవాలయంలో శుద్ధనమి కళ్యాణం చేస్తాం, సీతారామ కళ్యాణం చేస్తాం. ప్రతి నెలా చూస్తూనే ఉంటాం కొంతమంది వ్యక్తుల్లో. అలాగే ఇంకా శ్రీరామనవమికి ఇంకా విశేషమైనటువంటి జనాలు వస్తారు. దాంట్లో నిజంగా ప్రవర వింటే మన ఇంట్లో వివాహం జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితమైన మాట. శ్రద్ధగా ప్రవర కనుక వినగలిగితే సీతారాముడు అంటే సీతమ్మవారు, రాముడు, శ్రీరామచంద్రమూర్తి వీళ్ళిద్దరి ప్రవర. ఈ ప్రవర వింటే వాళ్ళు ఏ ఋషులు, వాళ్ళ ఋషులు ఏంటి, వాళ్ళ గోత్రం ఏంటి, ఎవరు, వాళ్ళ ముత్తాతగారు ఎవరు, తాతగారు ఎవరు, తండ్రి గారు ఎవరు, వీళ్ళ పేరేంటి, వీళ్ళ గుణాలేంటి, ఇవన్నీ కూడాను ఇద్దరి ప్రవరలో వస్తాయి. ఆ ప్రవర కనుక కళ్యాణంలో వినగలిగితే తప్పనిసరిగా ఎన్నో రోజుల నుంచి పెళ్ళిళ్ళు కావట్లేదు అనుకునేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా వివాహం అవుతుంది. ఒకసారి ప్రవర విన్న తర్వాత జయబోలో సీతారామచంద్ర భగవానుకి జై చెప్పుకోండి మనస్ఫూర్తిగా, తప్పనిసరిగా జరుగుతుంది. ఆ ప్రవర కూడా చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు, వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయా ఋషేయ ప్రవరాన్విత వసిష్ఠ సగోత్రోద్భవస్య. అజమహారాజు వర్మణో నప్త్రే, అజమహారాజు గారి ముదిమనబడు. అట్లాగే రఘుమహారాజు వర్మణ పౌత్రాయ, రఘుమహారాజు గారి మనవడు. దశరథ మహారాజు వర్మణ పుత్రాయ, దశరథ మహారాజు గారి కుమారుడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వస్వరూపాయ సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తినే లక్ష్మీనారాయణ స్వరూపనే వరాయ. ఈ ప్రవర ఒక్కసారి విని రామచంద్రస్వామి వారికి నమస్కారం చేసుకుంటే రాముడు లాంటి అల్లుడు మీ ఇంట్లో అడుగు పెడతాడని చెప్తా. అలాగే సీతమ్మవారి ప్రవర ఉంటుంది. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు, ఆంగీరస అయాస్య గౌతమత్రయా ఋషేయ ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవీం స్వర్ణరోమ మహారాజు వర్మణో నప్త్రీం హ్రస్వరోమ మహారాజు వర్మణ పౌత్రీం జనకజ మహారాజు వర్మణ పుత్రీం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం తత్వస్వరూపిణీం సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీం శ్రీ సీతానాంనీం కన్యాం అని. చూడండి, వాళ్ళ తాతగారు వాళ్ళ ముత్తాతలు ఏంటి అంటే స్వర్ణరోమ మహారాజు, వాళ్ళ రోమాలు స్వర్ణవర్ణంలో ఉండేవిట. అంటే స్వర్ణాన్ని రోమాలుగా కలిగినటువంటి వాళ్ళు అని. హ్రస్వరోమము అంటే వెండి, వెండి రోమాలు కలిగినటువంటి ఆయన మనవరాలుట. ఆ ప్రవర చెప్పడం వినటం నిజంగా ఒక అదృష్టంగా భావించవచ్చు. నాన్న కళ్యాణంలో చెప్తాను, ఇప్పుడు అందరికీ జనాలకి మామూలుగా సింపుల్గా చెప్పుకుంటూ వెళ్తున్నాం, కానీ ప్రవరలో పెళ్ళిళ్ళలో కూడా మన ఇళ్లలో ప్రవర చెప్పేటప్పుడు ఒక రకమైనటువంటి ఒక వైబ్ వస్తుంది, ఒక శక్తి ఎక్కడ లేనంటి. అంటే అందరినీ పిలిచి చూస్తుంటే ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తుంటే నాకు, అందరినీ పిలిచి మన అమ్మాయి గురించి ఆ అబ్బాయి గురించి ప్రవర చెబుతూ ఉంటే ఎక్కడ లేనంటే ఒక ఆనందం కళ్ళల్లో కనపడుతుంది చూడండి. అది సీతారామ కళ్యాణంలో ఎక్కడ జరిగినా కనపడుతుంది నాన్న. అందరి భక్తుల కళ్ళల్లో, వాళ్ళ మనస్సులో ఆనంద భాష్పాలతో ఆ కళ్యాణం అట్లా తిరగిస్తూ ఉంటారు. నిజంగా ఎంత చెమటలు పోస్తుంటాయో
అంత చెమటలు పోసినా ఒకళ్ళకొకళ్ళు ఆనుకుంటూ ఉంటారు భక్తుల రద్దీతో. చెమటలకి ఒళ్ళు దగ్గరవుతున్నారంటేనే బర్నింగ్ వచ్చేంత దీంట్లో కూడా ఓర్చుకొని ఇదంతా ఏం పట్టించుకోరు. ఒంటి మీద ఏంటో ఎలా ఉందో కూడా పట్టించుకోరు. రాముడు చూస్తున్నామా, సీతను చూస్తున్నామా, కళ్యాణం జరుగుతుందా, మనమే దశరథులమా, మనమే జనక మహారాజా అనేంత ఆనందదాయకమైనటువంటి కళ్యాణం చూస్తూ ఉంటారు. అలాంటి కళ్యాణం చూడటం, ఇలాంటి ప్రవర వినటం, మహాసంకల్పం కూడా నాన్న వివాహం చాలా గొప్పగా ఉంటుంది. కన్యాదానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో మహాసంకల్పంలో చెప్తూ ఉంటారు. అక్కడ తెలియ సూర్యమండల పర్యంతం, ఎవైర్ గ్రహమండల పర్యంతం అంటే ఈ పర్యంతం అంతా కూడాను ఎవరైతే మన పూర్వీకులు తప్పొప్పుల వల్ల పాపపుణ్యాల వల్ల చేసినటువంటి ఫలితం ద్వారా నరకంలో ఉన్నారో, నరకం నుంచి శాశ్వతంగా బ్రహ్మలోకంలోకి నిత్య నివాస సిద్ధ్యర్థం, బ్రహ్మలోకంలో నిత్యం అక్కడ ఉండిపోయేట్టుగా వాళ్ళకి ఈ కన్యాదానం ఉపయోగపడుగాక అని చెప్పి కన్యాదానం చేస్తూ ఉంటారు. అందుకని పూర్వకాలంలో కన్యాదానం అంటే మనకి 8 సంవత్సరాల లోపల కన్యాదానం చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కాలక్రమేపీ ఇప్పుడు 8 సంవత్సరాల లోపల చేస్తే వీడు 8 సంవత్సరాల లోపల ఉంటాడు, జైలు ఉండాల్సినటువంటి పరిస్థితి. బాల్య వివాహాలు తప్పు కాబట్టి ఈ వివాహ ప్రక్రియ, కళ్యాణ ప్రక్రియ తప్పనిసరిగా అందరూ చూడాల్సినటువంటిది. ప్రతి ఆంజనేయ స్వామివారి దేవాలయంలో, రామాలయంలో, ప్రతి వీధిలో తప్పనిసరిగా జరుగుతుంది. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ప్రతి దేవాలయంలో పానకం వడపప్పు పెడతారు నాన్న, కానీ ప్రతి ఇంట్లో కూడా పానకం వడపప్పు చేస్తారు. దీన్ని బట్టి మన అర్థం ఏంటి? మన ఇంట్లో కళ్యాణం, మన ఇంట్లో వివాహం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకోవటం. ప్రతి ఒక్కళ్ళు పానకం వడపప్పు నైవేద్యం పెడతారు ఇంట్లో. అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ గుళ్ళో ఉండేటువంటి ఒక పెద్ద డ్రమ్ము పెడితే ఆ డ్రమ్ములో పోస్తూ ఉంటారు అందరికీ అందాలి అని. అంటే మా ఇంట్లో జరిగింది అంటే ప్రతి ఇంట్లో కూడా ఆ శుభకార్యం జరిగినటువంటి ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, అనుభవం ఏదైతే ఉంటుందో అది మన ఇంట్లో నిజంగానే ఇంకో శుభకార్యం జరగడానికి నాందిగా తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అంత గొప్పది సీతారామ కళ్యాణం. అలాగే సీతారామ కళ్యాణంతో పాటుగా ఆ రోజు ఎలాంటి ఆచరణ ఉండాలి అంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఒకటే నామం, జయ శ్రీరామ్ లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ 2 శ్లోకాలు సీతమ్మ వారి గురించి, రాముల వారి గురించి ప్రతి శ్లోకం దాంట్లో కొన్ని శ్లోకాలు ఉన్నాయి నాన్న. కన్యాదానం చేసేటప్పుడు లగ్నాష్టకాలో శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. ఈ శ్లోకాన్ని ఎవరైతే 108 సార్లు ఒక అమ్మాయి ద్వారా కానీ అబ్బాయి ద్వారా కానీ జపం చేస్తారో కళ్యాణం తప్పనిసరిగా జరుగుతుంది. రాముడు లాంటి అమ్మాయికి వస్తాడు, సీత అమ్మవారు లాంటి సుగుణాలు కలిగినటువంటి స్త్రీ అబ్బాయికి భారీగా జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తప్పనిసరిగా అందరూ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించండి. టీవీల్లో చూస్తున్నాం, డైరెక్ట్గా మనకి మన దేవాలయాల దగ్గర జరిగేటప్పుడు చూడటానికి ఇంకాస్త అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త దగ్గరగా వెళ్ళండి, కళ్యాణాన్ని చూడండి. పిల్లలకి ఇక్కడ కళ్యాణం చేసేటప్పుడు కూడా ఏం చేస్తామంటే ప్రతి ఒక్క ప్రక్రియకి దానికి ఉండేటువంటి పరమార్థం ఏంటి, ఇది సైంటిఫిక్ రీజన్ ఏంటి, ఇది చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం కలుగుతుంది. అందుకని ఇందాక మనం జీలకర్ర బెల్లం విషయం కూడా మాట్లాడుకుంటూ సుముహూర్తానికి జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టాలి అంటే యుక్త వయస్సు వచ్చేసరికి వధువులో మనస్సు, శరీరము 2 కూడాను ఉష్ణోభరితమైనటువంటి స్థాయిలో ఉంటాయట. ఆలోచన ఎప్పుడు చూస్తామా అమ్మాయిని అని అబ్బాయికి అమ్మాయికేమో అబ్బాయిని ఎప్పుడు చూస్తాం. అంతవరకు అబ్బాయి చూసుకున్నది లేదు కదా పూర్వకాలంలో. ఇప్పుడు సంగతే కాదు, పూర్వకాలంలో తెరసల్లా అడ్డు పెడుతున్నాము. ఎందుకు పెడుతున్నాము అంటే ఆ అమ్మాయి అబ్బాయి అంతవరకు చూసుకోవటం అదే మొదటిసారి కాబట్టి. పూర్వకాలం వివాహాలు జరిగినాయి, తల్లిదండ్రులు పోయి నిర్ణయించేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని రోజులుగా ఫోటోలు వచ్చినాయి, ఫోటోలు కాస్త పెళ్లి చూపులకు వెళ్ళినాయి, పెళ్లి చూపులు కాస్త ఎంగేజ్మెంట్లో సగం పెళ్ళైపోయే పరిస్థితికి వచ్చేసింది, సగం పెళ్ళైపోయే పరిస్థితి. దాని తర్వాత పూర్తి పెళ్ళికి ముందే అయిపోతుంది, ప్రీ వెడ్డింగ్ షూట్. దీంతో పూర్తిగానే ముందుగా పెళ్ళి అయిపోతుంది. ఇక పెళ్ళి అనవసరం నన్ను అడిగితే. అలాంటి దానికి ఈ తెరసల్లా అనవసరం. ఈ తెరసల్లా పెట్టి అమ్మాయి అబ్బాయి ఎప్పుడైతే ముందుగా చూసుకోవడానికి సిద్ధంగా ఉంటారో మనస్సు కోరికలతో నిండిపోయి ఉంటుంది, శరీరం ఉష్ణంతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళ చూపు ఏదైతే ఉంటుందో, కంటి దృష్టి ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ ఉష్ణం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఇక్కడ బ్రహ్మనాడి దగ్గర జీలకర్ర బెల్లం ఎవరైతే ఏ క్షణానైతే పెడతామో సుముహూర్తంలో ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో శరీరంలో ఉండేటువంటి, మనస్సులో ఉండేటువంటి ఆ ఉష్ణం ఒక్కసారిగా చల్లగా మారిపోతుంది. మనస్సు, వాళ్ళ దృష్టి ప్రశాంతంగా అయిపోతుంది. మొట్టమొదటిసారిగా చూసుకునేటువంటి చూపులు కాబట్టి అప్పుడు చూసుకోవాలని మంత్రం కూడా ఉంటుంది ఒకటి.
ఆ తెరసల్లా తీసేటప్పుడు ఒక మంత్రం కూడా ఉంటుంది. నాయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోండి ఆయన అని చెప్తూ ఉంటాము. అప్పుడు చూసుకునేటువంటి చూపు ఏదైతే ఉంటుందో ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ప్రశాంతమైనటువంటి దృష్టి 7 సంబంధాలకి 7 జన్మలకి సంబంధం కుదర్చడానికి దారితీస్తుంది. అంత గొప్పది మన ధర్మం. జీలకర్ర బెల్లం పెడితే వేడి తగ్గిపోతుందని ఏ సైన్స్ ఇవాటి రోజున చెప్పగలుగుతుంది చెప్పండి? ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పింది మన ధర్మం? జీలకర్ర బెల్లం పెడితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, అంటే కొన్ని క్షణాల్లో శరీరంలో ఉండేటువంటి వేడి మొత్తం తగ్గిపోతుందని. ఇక్కడ బ్రహ్మనాడి ఉంటుంది, దీని మీద పెట్టండి, వేడి తగ్గిపోతుంది, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, అప్పుడు చూపించండి, చక్కగా ఉంటుంది అని చెప్పి మన శాస్త్రం చెప్తుంది కదా. ఇవన్నీ కూడాను కళ్యాణం జరిగేటప్పుడు ప్రతి దేవాలయంలో వాటి గురించి విశిష్టత చెప్తూ ఉంటారు. మీ పిల్లల్ని, పెళ్లి కాని పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు చెప్పేది వినిపించండి. విన్న తర్వాత నిజంగా నాన్న నాకు నేను కళ్యాణం చేయించేటప్పుడు గుళ్ళో ప్రతి ఒక్కటి వివరంగా చెప్పుకుంటూ చేయిస్తాను. కొంచెం ఆలస్యమైనా పర్లేదని వివరంగా చెప్పుకుంటూ చేయిస్తాను. నాకు ప్రతి సంవత్సరం ఇద్దరు తగులుతారు. నాన్న, అయ్యగారు మీరు చేయించేటువంటి కళ్యాణం చాలా బాగుంటుంది, కాబట్టి నా పెళ్ళి మీరే చేయించాలి. మన మధ్య ఒక అమ్మాయికి మ్యారేజ్ చేయించాను నేను. అమ్మాయి చెప్పింది, నాకు ఇంకెవ్వరూ వద్దు, నేను గత 5 సంవత్సరాలుగా మీ గుళ్ళో కళ్యాణం చేయించడం నేను చూస్తున్నాను, మీరు చేయించే విధానం చెప్తుంటారు, అన్ని విషయం చెబుతుంటారు, మీరు వచ్చి పెళ్లి చేస్తే నేను పెళ్లి చేసుకుంటాను, మీకు ఏ రోజు కుదురుతుందో ఆ రోజు ముహూర్తం పెట్టండి అని. ఇంకంతమించి మనకి ఏం కావాలి కదా. కాబట్టి ఇలాంటి పిల్లల్ని తీసుకెళ్ళడం ద్వారా వాళ్ళు కూడా సత్సంప్రదాయానికి దగ్గర అవుతుంటారు, నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి దయచేసి పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, తద్వారా మంచి కూడా జరుగుతుందని చెప్పడం నేను మాత్రం కూడా సందేహం లేదు. అసలు రాముడు సీత వాళ్ళ బాట ఎట్లాంటిది, వాళ్ళ మార్గం ఎట్లాంటిది, అలా అన్యోన్యంగా ఉండాలి అని అంటే ఈ సీతారామ కళ్యాణం చూడాలని, అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా అసలు ఈ ఘట్టంలో అంటే ఈ పూర్తి కళ్యాణంలో ప్రతి ఒక్క విషయం ఇంత వివరంగా చాలా చక్కగా కళ్ళకి కట్టినట్టుగా వివరించారు. అసలు మీరు చెప్తుంటేనే ఇందాక మీరు అన్నట్టు గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయన్నమాట నాకు కూడా. సో వినే వాళ్ళకి ఇలా ఉందంటే కనుక తప్పకుండా మన ప్రేక్షకులందరూ కూడా గుడికి వెళ్ళి, మరి వాళ్ళకి దగ్గరలో ఉన్న రామాలయంకో లేదా ఏదో ఒక దేవాలయంకి వెళ్ళి ఈ సీతారామ కళ్యాణంలో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.